హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రెసిపీ వచ్చేటప్పటికి కొత్తగా పెట్టినటువంటి పండుమిర్చి పచ్చడి తాలింపు అండి. ఇలా మనం తాలింపు వేసుకొని ఒక కంటైనర్లో అంటే ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకున్నామంటే ఎన్ని డేస్ అయినా సరే స్టోర్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే స్టీల్ వాటిలో పెట్టద్దు, ఎందుకంటే ఉప్పు కారం ఉంటుంది కాబట్టి స్టీల్ వాటికి అదేనండి చిల్లులు పడతాయి, గిన్నెలకి బొక్కలు పడతాయి, అట్లా ఇట్లా అవుతుంది అనమాట, ఉప్పు ఉంటుంది కాబట్టి. సో ముందుగా ఏంటంటే ఇలా ఒక బాండి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే అలా వేసుకుంటేనే పచ్చడి మనకి బాగుంటుంది. నెక్స్ట్ పోపు దినుసులు, నాకైతే అందులో ఇలా పచ్చిపప్పు ఎక్కువ తినడం ఇష్టం అండి. సో అందుకని నేను కొంచెం అవి ఎక్కువ వేసుకుంటాను సపరేట్గా. మళ్ళీను ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైతే పండుమిర్చి పచ్చడి ఆల్రెడీ మనం పెట్టేసుకుంటామో, అంటే ఇయర్లీ పెట్టుకునే పచ్చడి అండి. ఇప్పుడు పెట్టుకున్నామంటే మళ్ళీ 1 ఇయర్ వరకు కూడాను అది పాడవదు, అట్లే ఉంటుంది. సో ఆ పచ్చడి అయితే మా మమ్మీ పెట్టింది, నాకు పంపించింది, నేను దాన్ని తాలింపు పెడుతున్నాను. ఇట్లా అన్నీ వేగిన తర్వాత ఇంకా పచ్చడి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, అంటే ఫ్రై అంటే డీప్ ఫ్రై ఏం కాదండి, కొంచెం ఆయిల్ ఉంటుంది కదా దానిలోనే మొత్తం కలిసేలాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని ఏంటంటే అది చెప్పాను కదండి, ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేకుంటే గాజు సీసా కానీ ఈ రెండింటిలో మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని డేస్ అని ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఏదైనా కర్రీ లేకున్నా ఇది వేసుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, లేదు ముద్దపప్పులో వేసుకొని తిన్నా, ముద్దపప్పు ఆవకాయ కాంబినేషనే కదండి, పండుమిర్చి ముద్దపప్పు కూడా కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో నేనైతే ఇలా తాలింపు పెట్టుకొని నేను అట్లా స్టోర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే చెప్తా వినండి, నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకుంటే నేనేంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. మీరు అలా చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. ఓకేనా. సో టోటల్గా ఫైనల్గా అయితే కొత్తగా పెట్టుకున్నటువంటి పండుమిర్చి పచ్చడి రెడీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది.